ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. మన ప్రభువు గొప్పవాడు, నమ్మదగినవాడు. ఆయన అంగీకరించిన వారి జీవితాలన్నింటిలో కూడా తన ప్రమేయాన్ని బట్టి దేవుడు అత్యధికమైన మేళ్లను ఉపకరణలు జరిగిస్తున్నారు. ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక దివ్య వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. క్రైస్తవ విశ్వాసికి దేవుని వాగ్దానాలే గొప్ప బలం. పరిశుద్ధ గ్రంథంలో అనేక వాగ్దానాలు పరిశుద్ధాత్మ దేవుడు మన కోసం సిద్ధపరిచి ఉంచారు. వాటన్నిటిని కూడా యేసుక్రీస్తు ప్రభునందు మనం సొంతం చేసుకోవచ్చు. ప్రభు ద్వారా మన జీవితాలు అనుభవించవచ్చని లేఖనాలు సెలవిస్తున్నాయి. అయితే వాగ్దానాలను బట్టి మనం కేవలం సంతోషించే వారంగా మాత్రమే కాక ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడడానికి మనము చేయాల్సిన ప్రయత్నం కూడా మనం చేయాలి. దేవుణ్ణి పరిపూర్ణంగా నమ్మడం, విశ్వాసం ఉంచడం ద్వారా మన జీవితాల్లో గొప్ప కార్యాలు ఎల్లప్పుడూ పొందుకుంటాం. ఈరోజు వాగ్దానంగా ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. డ్యూటరానమీ చాప్టర్ 4 and verse 31. నీ దేవుడిని యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయుడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరిచిపోడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవబడిన వాక్య భాగంలో ఒక దివ్య వాగ్దానం మనందరి కోసం దాచబడి ఉంది. నీ దేవుడు కనికరము గల దేవుడు అనే మాట చూస్తున్నాం. యువర్ గాడ్ ఈజ్ మెర్సిఫుల్ గాడ్. ఆయన నీ మీద దయ చూపించువాడు, కనికరం కలిగినవాడు. హిబ్రూ భాషలో రకం అనే పదం మనం చూస్తాం. దాని అర్థం దేవుడు మన పట్ల జాలిపడేవాడు, కనికరపడేవాడు. కనికరము అనే పదాన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక దైవజనుడు అంటాడు, కనికరం అనే మాటను పేగులు తరుక్కుపోవుట అనే అనుభవంతో మనం పోల్చొచ్చు అన్నాడు. కొన్ని సందర్భాల్లో కొన్ని దృశ్యాలు మనం చూసినప్పుడు మన ప్రేగులు తరుక్కుపోతూ ఉంటాయి, తట్టుకోలేం, చాలా బాధ అనిపిస్తుంది, లేదా జాలిపడుతూ ఉంటాం. దేవుడు తన ప్రజల పట్ల జాలిపడేవాడు, కనికర సంపన్నుడు. అయితే దేవుడు కనికరం గలవాడు కాబట్టి మనకు 3 ప్రయోజనాలు చేకూర్చబడుతున్నాయి. అందులో మొట్టమొదటిది, ఆయన మన చేయి విడువడు. రెండవది, మనలను నాశనము చేయుడు. మూడవది, తన నిబంధనను దేవుడు మరిచిపోడు. ప్రతి దేవుని బిడ్డ, ఈరోజు నువ్వు దేవుని వైపు చూస్తున్నావంటే, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నావంటే, ఆయన కృపలో నువ్వు వర్ధిల్లడానికి నిర్ణయం తీసుకున్నావంటే, దేవుడు నీ పట్ల తన కనికరాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నిన్ను విడువను, నేను ఎడబాయనని అనేక సందర్భాల్లో వాగ్దానము బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రాముఖ్యంగా పాత నిబంధనలో భక్తుడైన యోసేపు జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, యోసేపును అందరూ విడిచిపెట్టేశారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు కదా. తండ్రి నుండి దూరం అయిపోయాడు, అన్నల నుండి దూరం అయిపోయాడు, సొంత భూమి నుండి దూరం అయ్యాడు, పరాయి దేశానికి అమ్మివేయబడ్డాడు, ఎన్నో శ్రమలు అనుభవించాడు, ఇబ్బందులు అనుభవించాడు, చేయని నేరాలకు చెరసాల్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. యోసేపును అన్నీ మరియు అందరూ విడిచిపెట్టేశారు, కానీ దేవుడు విడిచిపెట్టలేదు. ఆ కారణాన్ని బట్టే యోసేపు అపరిమితంగా దేవుని దీవెన పొందుకున్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. ఆఖరికి తనని హింసించిన వారికి కూడా యోసేపు ఆశీర్వాదంగా మార్చబడ్డానికి కారణం ఏంటంటే, దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. ఈరోజు బహుశా నీ జీవితంలో నీ బంధువులు నిన్ను విడిచిపెట్టేసి ఉండొచ్చు. నీ ద్వారా మేలు పొందిన వారే, నీ ద్వారా ఉన్నతమైన స్థితికి వచ్చిన వారే, నీ ద్వారా అన్ని విధానాల్లో ప్రయోజనం పొందిన వారే ఈరోజు నిన్ను ఒంటరిగా విడిచిపెట్టేసి ఏమాత్రం నిన్ను పట్టించుకోకుండా తిరుగుతున్నారేమో. నమ్ముప్రి దేవుని బిడ్డ, నువ్వు దేవుని వైపు చూసినప్పుడు, ఆయన్ను గట్టిగా పట్టుకున్నప్పుడు ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కొన్ని సందర్భాల్లో మన దౌర్భాగ్యతను బట్టి మనం దేవుని విడిచిపెట్టాలనుకుంటామేమో, కానీ దేవుడు మాత్రం ఎప్పుడు మనల్ని విడిచిపెట్టాలని అనుకోడు. ఆయన నిన్ను నాశనము చేయడు. ప్రభువును అంగీకరించిన వారు రక్షణ పొందడానికి నియమించబడ్డారు, కానీ ఉగ్రత పాలవడం నియమించబడలేదని పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘానికి రాశాడు. నిన్ను నాశనం చేసే దేవుడు కాదా, నిన్ను నిలబెట్టే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు, నిన్ను స్థిరపరిచే దేవుడు ఆయన. అన్నిటికన్నా ప్రాముఖ్యంగా నిన్ను బహుగా ఆశీర్వదించే దేవుడు ఆయన. మూడో మాట మనం చూస్తే, దేవుడు తన నిబంధనను మర్చిపోలేదట. తాను పితరులతో ప్రమాణం చేసిన, వాగ్దానం చేసిన నిబంధనను దేవుడు మర్చిపోలేదు. నిజమే, నీ దేవుడు తానిచ్చిన వాగ్దానాలను మర్చిపోయేవాడు కాదు. దేవుడు ఒక వాగ్దానం నీ జీవితంలో చేశారు అంటే, ఒక వాగ్దానం నీ జీవితంలో దేవుడు పలికారంటే, ఆకాశం భూమి గతించిపోతాయేమో కానీ దేవుడు తన వాగ్దానాలు మాత్రం నిలుపు చేయరు. ఖచ్చితంగా వాగ్దానాలను నీ జీవితంలో నెరవేరుస్తారు.
అబ్రహాముకు దేవుడు వాగ్దానం చేశాడు, అబ్రహామా నేను నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వలె, సముద్రపు ఇసుక రేణువుల వలె చేస్తానని వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానం నిలబెట్టుకున్నాడు. వాగ్దానం పొందుకున్న సమయానికి అబ్రహాముకి కనీసం ఒక బిడ్డ కూడా లేడు, ఒక కుమారుడు కూడా లేడు. నమ్మడానికి, నిరీక్షించడానికి అవకాశం లేనప్పుడు అబ్రహాము దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఆ కారణాన్ని బట్టియే ఆశీర్వాదాలు అదే రీతిలో పొందుకున్నాడు అబ్రహాం. You take anybody in the Bible, when God promised something to them, God fulfilled it in his due time. దేవుడు తన వాగ్దానాలను తగిన సమయంలో వారి జీవితంలో నెరవేర్చి వారిని బలపరిచి ఆశీర్వదించారు. ఈరోజు వాగ్దానాలు నిలుపు చేయబడి అని బాధపడుతున్నావా? ఎందుకో దేవుడు నన్ను దీవించట్లేదండి, ఆయన నన్ను మర్చిపోయాడని ఏడుస్తున్నావా? ఇదే వాగ్దానం మరలా చదువుకోండి. ఈ వాగ్దానంలో దాగి ఉన్న ఆధ్యాత్మిక విలువలు, సత్యాలు గుర్తించండి. నీ దేవుడు కనికర సంపన్నుడు గనుక ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదు, నిన్ను నాశనం చేయడు. ఆయన చేసిన వాగ్దానాలు ఎప్పుడు మర్చిపోయేవాడు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఈ వాగ్దానాన్ని బట్టి ప్రభువును స్తుతించి ఈ రోజంతట్లో దేవుని కృపలో వర్ధిల్లండి. గొప్ప కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నువ్వు కనికర సంపన్నుడు గనుక నీకు స్తోత్రాలు. అవునయ్యా, మా దౌర్భాగ్యతను బట్టి మా మీద జాలిపడిన వాళ్ళు ఎవరు లేరు, కానీ నువ్వు ఒక్కడవే మా మీద జాలిపడ్డావు. ఈ లోకానికి దిగి వచ్చావు, నీ ప్రాణాన్ని మా కోసం అర్పించావు, నీ స్థానాన్ని మాకు ఇచ్చావు. అందును బట్టి నీకు స్తోత్రాలు. నువ్వెంత గొప్ప దేవుడు నాయన. మమ్మల్ని మరిచిపోక, మమ్మల్ని నాశనము చేయక, చేసిన వాగ్దానాలను ప్రభువా నీవు నెరవేర్చడానికి ఇష్టపడుతున్న దేవుడు గనుక నీకు స్తోత్రాలు. ఈరోజు మా ప్రియులు ఎంతమంది అయితే నీ వైపు చూస్తున్నారో, బలమైన కార్యాలు వారి జీవితంలో జరగాలని ప్రభువా నీ వైపు చూస్తున్నారో, వారందరినీ మీరు ముట్టండి, బలపరచండి, ఆశీర్వదించండి. సమృద్ధిని జీవాన్ని వారికి ఇవ్వండి. అనారోగ్యంతో వారికి స్వస్థ ఇవ్వండి, వ్యాధులను వారికి చేయుతనివ్వండి. ఘనత మహిమ నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసు క్రీస్తు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. God bless you dear friends. Have a wonderful day. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.